అక్క వద్దక్క, నాకు భయంగా ఉందక్క. నేను చెప్పిన టైంకి డబ్బులు తీసుకుని వస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, ఏం జరగదు. తను తల ఎత్తు చూడు. బంగారీ ఏమైంది? ఇంకా రాలేదు. వినోద్! మేడం, బంగారీ ఎక్కడా? తెలీదు మేడం. కాల్ చేయి. ఓకే మేడం. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు మేడం. బంగారీ, ఎక్కడికి వెళ్ళావు? రారా, కొంచెం ముఖ్యమైన ఫైల్ గురించి డిస్కస్ చేయాలి. రా. బంగారీ, ఏమైంది? ఎందుకు అదోలా ఉన్నావు? ఝాన్సీ అమ్మా. అమ్మా, బంగారీ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైందమ్మా? నా చెల్లెల్ని. ఏమైంది? చెల్లెలకి ఏమైంది? నా చెల్లెల్ని. ఏమైందో చెప్పు ముందు. నీ చెల్లెలు 3 లక్షలు డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టింది. మరి తనే కదా తాకట్టు. నీ చెల్లెని ఎక్కడే వదిలేసెళ్ళు. నీ చెల్లెల్ని వాడి దగ్గర పెట్టుకుని 3 లక్షలు తెచ్చిమ్మంటాడా? ఎవడు వాడు? ఎంత ధైర్యం వాడికి నా ఇంటి బిడ్డ మీద చెయ్యేస్తాడా? రాస్కెల్! వినోద్! మేడం, ఐజీకి ఫోన్ చెయ్యి. ఓకే మేడం. 10 నిమిషాల్లో ఈ ఇంటి బిడ్డ ఇక్కడుండాలి. వినోద్, ఒక నిమిషం. జాను, వద్దు జాను. రవి, పోలీస్ వరకు వెళ్ళొద్దు జాను. రవి, ఒక పోరంబోకు మన ఇంటి బిడ్డ మీద చెయ్యేస్తే వాణ్ణి ఊరికే వదిలేద్దామంటావా? ఆడపిల్లల జోలికొస్తే ఏమవుతుందో అని వాడికి తెలియాలి. ఈ తప్పుకి ఎన్నెన్ని కేసులుంటాయో అన్ని కేసులు వాడి మీద పెట్టి బెయిల్ కూడా రాకుండా చేస్తాను వాడికి. ఫోన్ చేయి వినోద్. ఓకే మేడం. వినోద్, ఒక్క నిమిషం ఆగండి. జాను, ఇలాంటి వాళ్ళందరికీ పొలిటికల్ పవర్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టి లోపలికి పంపినా బయటకు వచ్చేస్తూ ఉంటారు. వీళ్ళని వేరేలాగా డీల్ చేయాలి. నన్ను నమ్ము జాను, నేను చూసుకుంటాను. నువ్వేం చేస్తావు? నేను చూసుకుంటాను జాను, ట్రస్ట్ మీ. బంగారీ, నువ్వు నాతో రా. రవి, మన బిడ్డ మీద ఒక చిన్న గీత కూడా పడ్డానికి వీల్లేదు. అలాంటిదేదైనా జరిగి ఉంటే. ఓకే జాను, నేను చూసుకుంటాను. బంగారీ, రా. తను ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నన్ను లవ్ చేసినప్పుడు, నాతో తిరిగినప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు కదా. ఇప్పుడు నువ్వు నా ఇంట్లోకి వచ్చేసరికి ఏడుపు వస్తుందా? మీ అక్క డబ్బులేం తీసుకుని రాదు. నీ మెళ్ళలో నేనే తాళి కట్టబోయేది. నువ్వు నాతోనే ఉండాలి తను. నేను ఒకే టైంలో 4గురిని లవ్ చేశాను, 5 మందిని లవ్ చేశాను అని చెప్పావు కదా. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నేను వాళ్ళని లవ్ చేస్తాను, వాళ్ళని ఇంటికి కూడా తీసుకొస్తాను. నువ్వు నన్నేం చేయగలవు చెప్పు? సరే, నా వైపు చూడుతాను. ఏయ్, ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? బైకులో నన్ను పట్టుకుని తిరిగినప్పుడు ఏమైంది?
నువ్వా? పుష్ప అంటే వాళ్ళక్క బంగారినా? రే ఏంట్రా చూస్తున్నారు, పట్టుకోండి. రేయ్ పోరా. రేయ్ చూస్తావేంట్రా, ఎల్రా. పుష్ప అక్క. అక్క తను నీకు తెలుసా? తనే రవి. రవి అంటే మన మేనమామ కొడుకా? తనే అక్క పుష్ప అంటే. తను మనకి చాలా హెల్ప్ చేశాడు. ప్రతిసారి ఇంట్రడ్యూస్ చేద్దామంటే ఆ ఛాన్స్ మిస్ అయిపోతూనే ఉండేది. మాట్లాడకున్నా ఆ ఇద్దరు ఒకే మనిషి అక్క. రేయ్ 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 ఎవరా నువ్వు? ఎవడు వీడు అసలు? నువ్వెందుకు అసలు లోపలికి వస్తున్నావు? ఎవరా చెప్పు, రేయ్, చెప్పరా. ఆడపిల్లల మీద చెయ్యేస్తున్నావు, డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నావు, అడిగే వాళ్ళ లేరనా? నానా కొడుతున్నాడు నానా. రేయ్ నా కొడుకు మీదనే చేస్తావా? ఓ, చెయ్యి వేయకూడదా? ఉండు, కాలేస్తాను. రేయ్ నేనెవరో తెలుసుకోకుండా వచ్చావరా? సార్, మేమెవరో తెలియకుండా మీరు రంకెలేస్తున్నారు. నేనెవరో తెలుసా? ఝాన్సీ ఫుడ్స్ తెలుసా? ఝాన్సీ దేవి, ఆవిడికి ఒక్కగానొక్క మనవడు రవి. సార్ నిజంగా చెప్తున్నారా? ఏంటి, పేరు వినగానే గుండె అదిరిందా? నిజంగానే ఝాన్సీ గారి మనవడా మీరు? రేయ్, రేయ్. పెద్దవాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే మధ్యలో వస్తావు. క్వైట్గా ఉండాలి. ఆ, అవును, వీళ్ళున్నారే, వీళ్ళు ఝాన్సీ అమ్మకి మనవరాలు వరుస. ఝాన్సీదేవి ఇంటి బిడ్డల వీళ్ళు. మా ఇంటి ఆడపిల్లల మీద చెయ్యేస్తే చంపేయాలి కదా. బాబు ఎవరైనా తెలియకుండా తప్పు చేశాం, క్షమించండి బాబు. ఎవరో తెలియకపోయినా కూడా ఆడపిల్లల మీద చెయ్యి వేయటం తప్పు. ఇక మీద ఏ ఆడపిల్లల జోలికి వెళ్లాలన్న ఆలోచనే రాకూడదు. అలాగే బాబు. సార్, చూడ్డానికి పెద్ద మనుషులా ఉన్నారు, ఇది కూడా తెలీదా సార్ మీకు? కొడుకుని పెంచుతున్నారా, పోరంబోకుని పెంచుతున్నారా? పైగా వాడు ఊర్లో చేసిన దరిద్రాలన్నీ మీకు చెప్తుంటే మీరు కూడా దానికి సపోర్ట్ చేస్తున్నారా? తండ్రి ఎలా ఉన్నాడో కొడుకు అలాగే ఉన్నాడు.